నియోజకవర్గం రాచర్ల మండలంలో ఉన్న విద్వాన్ స్కూల్ యాజమాన్యం వేధింపుల గురించి సోమదేవిపల్లి గ్రామానికి చెందిన పాలకవీటి హైమావతి అనే మహిళ ఆవేదన వినండి. తన భర్త యాక్సిడెంట్ లో చనిపోయి ఇబ్బందులు పడుతుంటే ఈ విద్వాన్ స్కూల్ యాజమాన్యం ఇక్కడే చదివించాలి, లేకుంటే 10,000 రూపాయలు కడితేనే టీసీ ఇస్తామంటే ఎలా? భర్త లేక కూలీ నాలి చేసుకుని బ్రతుకుతూ తన పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలని టీసీ అడిగితే ఇలా వేధించడం సమంజసమేనా? ఈమె వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. టీసీ గురించి అడిగితే ఏదిదో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మహిళల పట్ల ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? టీసీ ఇవ్వకపోవడానికి గత సంవత్సరం ఫీజు ఏమైనా బ్యాలెన్స్ కూడా లేదు. టీసీ ఇవ్వకుండా ఒక పేద మహిళల పట్ల ఇలా ప్రవర్తిస్తే ఎందుకు వదిలిపెట్టాలి? గౌరవనీయులైన మార్కాపురం కలెక్టర్ గారికి నేను చెప్పుకునేది ఏమనగా, నేను చాలా బీదరాలుని. నాకు అయితే పిల్లల్ని చదివించుకొని ప్రైవేటు స్కూళ్ళల్లో చదివించుకునేంత స్తోమత నాకు లేదు. నేను మధ్యాహ్నం పూట కూడా వాళ్ళకి అన్నం పెట్టేంత కూడా నాకు లేక నేను స్కూళ్ళల్లోనే చేర్పించుకుంటున్నాను. కానీ పాండు సారు ఏమంటున్నాడంటే మా స్కూల్లోనే చేర్పి అని నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నాడు. నా ఆర్థిక స్తోమత ప్రైవేటు స్కూళ్ళల్లో చదివి అని సరిపోవట్లేదు. నేను చెప్పాను, నా చేత కాదు సార్, నేను చేర్పిలేనంటే, నీతో మనుషులు మాట్లాడలేరు, నీతో పశువులే మాట్లాడతారు, నీ చేతనైతే ఎవరిని తొడకొచ్చుకో, 10,000 డబ్బులన్నా కట్టు, లేకుంటే నీ పిల్లల్ని నా స్కూల్ కన్నా పంపించమని నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నాడు. విద్వాన్ స్కూల్ సార్, విద్వాన్ స్కూల్ నేను జరిపించింది మోడల్ స్కూల్లో సార్ వాళ్ళు చేర్పించుకుంటామన్నారు. అనమలీడు స్కూల్ వాళ్ళు కూడా చేర్పించుకుంటామన్నారు. కాకపోతే టీసీ తీసుకొచ్చుకో, నేను చేర్పించుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఈడ పోయి అడిగితే 10,000 డబ్బులు కడితే ఇప్పుడు టీసీలు ఇస్తాం, లేకుంటే ఇయ్యమని సార్ నన్ను బాగా 2 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. నా స్తోమత అయితే సరిపోవట్లేదు. నేను పోయిన సంవత్సరం ఫీజుకే కొంచెం గోల్డ్ ఉంటే అది బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి ఫీజు కట్టాను సార్. నా పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. మా ఆయన కూడా లేడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. అతను ఉన్నప్పుడు ఫీజు బాగానే కట్టుకుంటున్నాము. నా స్థాయిని మించిపోయింది, నా ఆర్థిక స్థాయిని మించిపోయి నా పిల్లల్ని చదివించుకోవాలనే ఆశతో గవర్నమెంట్ స్కూల్లోనైనా చదివించుకుందాం, నా పిల్లలు 2 పూట్లైనా అన్నం పెట్టుకుందామని నేను ఎంత ట్రై చేసినా సార్ మాత్రం నన్ను భలే ఇబ్బంది పెట్టి చాలా బాధ పెడుతున్నాడు. నాకైతే న్యాయం చేయండి. ఏమేమి చదువుతున్నామా పిల్లలు? ఒక బాబు 8th క్లాస్, ఒక బాబు 5th క్లాస్ చదువుతున్నాడు సార్. గతంలో ఏమన్నా స్కూల్కి మీరు బ్యాలెన్స్ ఉన్నారా? గతంలో అయితే ఏమి బాకీ లేను సార్. నేను కొంచెం మా వారు పెట్టిన గోల్డ్ ఉంటే అది కూడా నేను బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి ఫీజు కట్టేశాను సార్. మరి ఇప్పుడు ఈ 10,000 ఎందుకు అడుగుతున్నాడు ఆయన? అదనంగా నాకు ఇస్తే టీసీలు ఇస్తాను, లేకుంటే నీ 2 బాబులను మా స్కూల్లోనే చదివి అని ఫోర్స్ చేస్తున్నాడు సార్. నేను ఆడికి కూడా చెప్పాను, సార్ నా స్థాయి నేను తట్టుకోలేను, నా చేత కాదు, నా శక్తి లేదు, నేను నా పిల్లలు 3 పూట్ల అన్నం పెట్టుకోవడానికి కూడా నా శక్తి సరిపోవట్లేదు. ఆడికి పోయి మధ్యాహ్నం పూట తిన్నా కూడా నా పిల్లలు కడుపు నిండా తింటారని ఆలోచించే నేను గవర్నమెంట్ స్కూల్లోకి చేర్పించానని కూడా చెప్పాను సార్. నేను చెప్పినా కూడా సార్ నన్ను మరీ ఫోర్స్ చేసి ఇంటికి వెళ్ళి ఆలోచించి వ్యాన్ ఎక్కించి పంపివు, నీతో మనుషులు మాట్లాడడానికి చేత కావట్లేదు, నువ్వు ఒక పశువు, నీతో నువ్వు పెదం తగిలేకుండా మాట్లాడతావు, నువ్వు విలేకరు కావాల్సింది, నువ్వు నీ బుద్ధి పుట్టిన వాళ్ళని తొడకొచ్చుకోపో, నీ చేతనైంది చేసుకోపో అని అట్టు నాతో వ్యవహరించి మాట్లాడేశారు సార్. ఇప్పుడు మీరు ఫైనల్గా మీ డిమాండ్ ఏందమ్మా? నా పిల్లలకు టీసీ ఇవ్వాలి, తల్లికి వందనం డబ్బులు కూడా నాకు పర్లేదు సార్. నేను జరిపించినా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నా పిల్లలకైతే పర్లేదు సార్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా పిల్లలకు న్యాయం కావాలి సార్. నా పిల్లల చదువు మాత్రం పాడు కాకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.